నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విశేష సేవలు అందించినందుకు సంసద్ మహారత్న అవార్డును అందుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను అభినందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సంసద్ మహారత్న అవార్డు గ్రహీత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ న్యూఢిల్లీలో ఈ నెల 17వ తేదీ న్యూ మహారాష్ట్ర సదన్లో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా చేసిన అత్యుత్తమ కృషికి గాను సంసద్ మహారత్న అవార్డు అందుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ న్యూఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు సంసద్ మహారత్న అవార్డు జ్ఞాపికలను ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. 2019 నుంచి 2022 వరకు 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అత్యుత్తమ సేవలు అందించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్కు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి ఆమెచే అభినందనలు ప్రశంసలు అందుకున్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డు పరిధిలోని ప్రకాష్ నగర్ రోజా ప్రాంతంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ భరోసా యాత్ర అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ముస్లిం సోదరులను, మహిళలను, యువతను కలిసి మాట్లాడారు. ఈ 5 ఏళ్లలో ముస్లింలు ఎంతో నష్టపోయారని తెలిపారు. ముస్లింలందరూ ఓటు వేసి గెలిపించిన నాయకులు ముస్లింలకు ఏమీ చేయలేదని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ముస్లింలకు అండగా ఉండి అన్ని సంక్షేమ పథకాలు అందజేసి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లింలకు ఎంతో ఉపయోగపడే దుల్హన్ పథకానికి ఈ ప్రభుత్వం నిబంధనలు పెట్టడం వల్ల అర్హులకు అందకుండా పోయిందన్నారు. తమ ప్రభుత్వం వస్తే ముస్లింలకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేలా చంద్రన్న రంజాన్ కానుకను మళ్లీ అందిస్తామని అన్నారు. ముస్లింలందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. కర్నూల్లో తనను గెలిపిస్తే ముస్లింలందరికీ మంచి భవిష్యత్తు అందిస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో అమలు చేసే ఉచిత ఇసుక విధానం వల్ల పనులు పెరుగుతాయని చెప్పారు. వార్డు పర్యటనకు వచ్చిన టీజీ భరత్కు స్థానికులు సమస్యలు చెప్పుకున్నారు. తాను గెలిచాక అన్నింటినీ క్రమ పద్ధతిలో పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్సూర్ అలీఖాన్, దేవా, ముంతాజ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 9వ వార్డులో జరిగిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ను గెలిపించడమే కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నగరమా మేలుకో 2వ విడత కార్యక్రమాన్ని 9వ వార్డు పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు శేషగిరి శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరమా మేలుకో కార్యక్రమ వివరాలతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గత 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయాయని చెప్పారు. నగరంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నగర మేయర్ బివై రామయ్య తదితరులు ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారంలో విఫలం చెందారని విమర్శించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వైసీపీ నాయకులు ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని, సాయంత్రం నుండి రాత్రి వరకు వైసీపీ వదిలిన దోమలు ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాయని అన్నారు. హాస్టల్లో ఎక్కడా లేని విధంగా దోమల సమస్య ఈ ప్రాంతంలో అధికంగా ఉందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ ఉంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యువనేత టీజీ భరత్ తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వారు వివరించారు. తాము నిర్వహిస్తున్న నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. 9వ వార్డులో ఈరోజు సాయంకాలం ఈ ప్రాంతంలో ఎక్కువగా రోజువారీ పనులు చేసుకొని జీవించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే అయిన తర్వాత వీరి యొక్క రోజువారీ ఆదాయానికి అంటే వాళ్ళకి పనులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మొదటి సమస్య అది. రెండవ సమస్య కార్పొరేషన్లో మేయర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో ఈరోజు విచిత్రమైనటువంటి దోమలు ఉదయము 6 నుంచి సాయంకాలం 8 వరకు కూడా ఈ నాయకులందరూ కూడా రక్తాన్ని పీలుస్తున్నారు రాష్ట్రంలో జనాలది. మళ్ళీ అది కాదని చెప్పేసి వైసీపీ దోమల్ని వదిలినారు. అవి సాయంకాలం 6 నుంచి 8 వరకు రక్తాన్ని పీల్చడం స్టార్ట్ చేసినాయి. కాబట్టి ఈ బాధల్లో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి మేమందరం కూడా తెలియజేయడం ఏమంటే, మీరు ఎంత తొందరగా అందరూ ఏకమై నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదాం. అట్లాగే ఇక్కడున్న ఎమ్మెల్యేని పంపిద్దాం. టీజీ భరత్ గారు గెలిస్తే అతని యొక్క ప్రణాళిక ప్రకారం అన్ని విధాల్లో కూడా నగరాన్ని మంచి ముందుకు తీసుకెళ్ళి అందరికి కావాల్సినటువంటి అవసరాలని తీర్చేటువంటి ఒక నాయకుడు టీజీ భరత్ గారు. అట్లాగే చంద్రబాబు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రాష్ట్రంలో ఆ సమస్యలు లేకుండా చేస్తాడు. ఎప్పుడైతే మంచి నాయకుడు పరిపాలనలో ఉంటాడో ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేలు జరిగేటువంటి అవకాశం మనం టీజీ భరత్ గారి ద్వారా చంద్రబాబు గారిని ఎన్నుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈసారి టీజీ భరత్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. మంత్రిగా కూడా ఆయన ఈ రాష్ట్రానికి ఈ నగరానికి మంచి సేవలు అందించి మళ్ళీ కూడా ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, మేము ఇట్లాంటి నాయకుడిని ఎన్నుకోక 10 సంవత్సరాలు పొరపాటు చేసినాము అని చెప్పేసి అనుకునే స్థాయిలో ఆయన పాలన ఉంటుంది. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి అని మేము తెలియజేస్తున్నాం. పూర్తి నగరమా మేలుకో అనే కార్యక్రమం ప్రతిరోజు ఒక వార్డు 33 వార్డులు అయిపోయి మళ్ళీ మొదలుపెట్టినాం. ఈరోజు 9వ వార్డులో జరుగుతుంది. జగన్ పరిపాలన వచ్చినాక అన్ని రేట్లు పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు. లాస్ట్కు దోమలు కూడా కర్నూలులో పెరిగినాయి. అంటే సరుకులు నిత్యావసర సరుకులు కాక అవి పెరక తినికి కూడా దోమల్ని ఇడిచినాడు ఆయన. ఈ దోమల్ని నివారణ ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఏమీ చర్య తీసుకోలేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది గమనించి రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని లోకల్లో భరత్ గారిని గెలిపించుకుంటే కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుంది. భరత్ గారు తన డబ్బు కోసం రావడం లేదు, ప్రజలు బాగుండాలి, కర్నూలు బాగుండాలనే ఉద్దేశంతోనే వస్తున్నాడు. ఆయన తరతరాలు కూర్చున్నా తరగని ఆశ ఆయనకుంది. దయచేసి ఇది గమనించండి. ప్రజలల్లా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్నీ ఆయన చేస్తున్నాడు, సౌకర్యాలు అన్నీ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి భరత్ గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ నగరం బాగుపడాలంటే, కర్నూలు నగరం బాగుపడాలంటే హైదరాబాద్ లెక్క రాజధాని కావాలా, పాత రాజధాని ఇది ఎట్లా ఉండాలని ఆయన రూపుదిద్దుకుంటున్నాడు. కాబట్టి దయచేసి కర్నూలు ప్రజలల్లా తెలుగుదేశం పార్టీకి ఓటేసి భరత్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు 9వ వార్డులో ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలే కాకుండా వీధిలో శుభ్రంగా లేదు, దోమలు ఎక్కువైపోయినాయి, ప్రతి దానికి కూడా ఏది అందుబాటులో లేవు. ఆఖరికి మున్సిపాలిటీ సిబ్బంది కూడా కాలువలు ఉట్టడానికి రావడం లేదు. కాబట్టి దయచేసి ఈసారైనా మనం మానుకొని మంచి వ్యక్తిని గెలిపించుకుందామని ప్రార్థిస్తున్నా.
ఈ నెల 18వ తేదీ రాప్తాడులో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని నిరసిస్తూ నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18వ తేదీ జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేయటాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరీచరిత వెంకటరెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు 50 మందికి పైగా శ్రీకృష్ణపై కర్రలు, చేతులు, కాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. వృత్తిరీత్యా కవరేజ్కి వెళ్లిన ఫోటోగ్రాఫర్పై దాడి చేయటం హేయమైన చర్య అని, పత్రికా స్వేచ్ఛను ఇది హరించడమేనని అన్నారు. శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, దాడుల నియంత్రణకు, జర్నలిస్టు రక్షణకు డాక్టర్స్ తరహాలో ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని వారు కోరారు. జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు యాంటీ అటాక్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ గుండాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడి మామూలు దాడి కాదు. సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన ప్రోద్బలంతో ఆయన డైరెక్షన్లో జరిగిన దాడిగా నేను పరిగణిస్తున్నా. ఈ దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నాను. ప్రజాస్వామ్యంపై దాడి ఎందుకంటున్నానంటే, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైనటువంటి జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా కనబడినటువంటి 4 కోణం పత్రికలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి మీడియా. ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పాలక పక్షాన మంచి చేస్తే మంచి చూపించడం, చెడు చేస్తే ప్రజల తరపున ప్రజల యొక్క బాధలు, కష్టాలు మీడియాలో రావడం అనేది, అందుకోసమే రాజ్యాంగానికి 4 అంగాలు. ఈ 4 అంగాల మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై తరిమి కొట్టి ఈరోజు హాస్పిటల్ పాలైనాడు. ఈరోజు ప్రాణాలతో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియనటువంటి పరిస్థితి, ప్రాణాలతో పోరాటం చేసే పరిస్థితి. ఈ విధంగా జర్నలిస్టు సోదరులు కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద జరిగింది, రేపు మీ అందరి మీద జరుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీద ఈ వైసీపీ గుండాలు, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు మీ మీద దాడి చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా పోరాటాన్ని ఉధృతం చేయాలి. దీనికి తెలుగుదేశం పార్టీగా మేము మీ వెంబడి ఉంటాం. ఈ ముద్దాయి ప్రజాస్వామ్య కోర్టులో ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేద్దాం. అందుకోసమే ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ ప్రకారం నిన్నటి జరిగినటువంటి దాడిపై ఎవరైతే చేశారో అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలి. 307 ఇండియన్ పినల్ కోడ్ 307 సెక్షన్ బుక్ చేయాలి. దాడి చేసినటువంటి ముఖ్యమంత్రిని రెండో ముద్దాయిగా ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ 307 అటెంప్ట్ టు మర్డర్ కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని A2గా చేర్చాలని నేను డిమాండ్. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో వైసీపీ మూకలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. చెప్తా ఉన్నారు 175కు 175 ఎంత మనము ఇంత అప్రజాస్వామిక దేశంలో పాలన సాగిస్తూ ఉన్నాం. ఇటువంటి నాయకులను మళ్ళీ తెచ్చుకుంటే మనం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో మన పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ మేము ఇది ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే జరిగింది కాబట్టి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా, అంటే హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలా, వాళ్ళను అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా జర్నలిస్టుల కోసం కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చి గతంలో కూడా చాలామంది జర్నలిస్టులపై కూడా ఇట్లా నేరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముందు కూడా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ ఫోటోగ్రాఫరు కృష్ణ పైన
అధికార పార్టీ గూండాలు పిడిగుద్దులు కొద్దీ బూట్ల కాలుతో తన్ని గాయపరిచారు, దాడి చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ కూడా సరైన రక్షణ లేకుండా పోతుంది. రాజకీయ పార్టీల వాళ్ళు విజయవాడపై ధర్నా చేస్తామంటే అక్కడ అరెస్ట్ చేస్తారు, అక్కడ కూడా పోలీసు వాళ్ళతో కొట్టిస్తారు. ధర్నాకి పోకముందే ఎక్కడికక్కడ పట్టణాల్లో గ్రామాల్లో కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. టీచర్లు, ఉద్యోగస్తులు, సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎవరు ఉద్యమాలు చేసినా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, కేసులు పెట్టడము, లాఠీచార్జ్ చేయడం. నిన్న సాక్షాత్తు సీఎం గారి సభ, జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారంటే ఇంతకంటే పెద్ద దుర్మార్గం లేదు. వేరే మారుమూల గ్రామంలో చిన్న చిన్న పట్టణాల్లో దాడి చేస్తే అది వేరే విషయం. సాక్షాత్ నీ సభలో నువ్వు నీ సభకు వచ్చినటువంటి వాళ్ళు ఫోటో తీయడానికి వస్తే దాడి చేపిస్తావా? నువ్వేమైనా రౌడీలకు ఏమైనా ముఖ్యమంత్రియా? నువ్వు ప్రజలకి ముఖ్యమంత్రి, రౌడీలకి ముఖ్యమంత్రి? రౌడీలకి ముఖ్యమంత్రి అయితే రౌడీ ముఖ్యమంత్రి అని పెట్టుకోతే అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఫోటోగ్రాఫర్ అంటే ఎవరు? వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, రాజకీయ పక్షాల నాయకులా? సాధారణంగా చిన్న జీతం కోసము పత్రికా రంగంలో ఫోటో తీసేవాళ్ళు కూడా వదిలిపెట్టవా? అంటే నీకు భయం ఏర్పడింది. ఎందుకంటే ఫోటోలు తీసి పేపర్లకు వేస్తామంటే భయం, మీడియా అంటే భయం. నీకు అనుకూలమైన మీడియా ఉంటే ఓకే, నీకు సరిపోని మీడియా ఉంటే దాడులు చేస్తున్నావు. ఎన్నికల దగ్గర వస్తుంది కాబట్టి మరీ భయపడుతున్నావు. పేపర్లో నీకు వ్యతిరేకంగా రాయకూడదు, టీవీలో నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. ఎవరైనా వ్యతిరేకంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావు, కేసులు పెట్టిస్తావు, కొట్టిస్తావు. మొన్న మీ అనుచరుడే ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు 3-4 నెలల కిందట వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసులో ముద్దాయి. ఆయన కర్నూలుకు వచ్చి విశ్వభారతి హాస్పిటల్లో ఆయన ఉంటే ఫోటో తీయడానికి పోతే విలేకరులపై దాడి చేపించావు. అంటే అధికార పార్టీల వాళ్ళు గూండాల్లాగా, రౌడీల్లాగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇంతకొద్ది నీచమైన పరిస్థితి మరొకటి లేదు. కాబట్టి తక్షణమే నీ పరిపాలన రౌడీల పరిపాలన, గూండాల పరిపాలనలాగా, దౌర్జన్యకారుల పరిపాలనలాగా ఉంది. ఎక్కువ రోజులు లేవు, కేవలం 60 రోజుల్లో నీ పరిపాలన కూలిపోవాలి గ్యారంటీ. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం రక్షించాలా? ఎవరికి దాడి చేశారో వాళ్ళపైన కేసులు పెట్టి తక్షణమే చర్యలు చేపట్టాలని మేము సిపిఐ పార్టీగా గట్టిగా ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపైన, నిజాలు రాసే జర్నలిస్టులపైన ఎక్కడికెక్కడ దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నారు. కొంతమందిని హత్య చేసిన పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. వ్యతిరేక వార్తలు రాస్తే కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఈ కర్నూలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఈ ఏవైతే ఈ అక్రమాలపైన వార్తలు రాశారో వాళ్ళందరిపైన దాడులు చేశారు. నిన్నటికి నిన్న రాప్తాల్లో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడానికి వెళ్తే ఆయన పైన కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం అనేది చాలా బాధాకరం. తక్షణమే ఈ దాడికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ఏపీయూడబ్ల్యూజేగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పుట్టపర్తి తర్వాత అమరావతిలో కూడా ఈనాడు ఫోటోగ్రాఫర్ పైన, ఈనాడు రిపోర్టర్ పైన కూడా దాడి చేశారు. వాళ్ళపైన కూడా దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అవసరమైతే తాడేపల్లి సీఎం జగన్ ఇంటి ముట్టడికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెగనూరుకు చెందిన మాచాని వెంకటేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిని కలిసి దరఖాస్తు అందజేశారు. కర్నూలు జిల్లా పరిధిలోని ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆ నియోజకవర్గ ప్రముఖులు మాచాని వెంకటేష్ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడును కలిసి దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా మాచాని వెంకటేష్ నుంచి టీడీపీ నేత బీటీ నాయుడు దరఖాస్తును స్వీకరించి పార్టీ అధిష్టానానికి పంపుతానని చెప్పారు. అనంతరం ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీని కాంక్షిస్తూ దరఖాస్తు అందజేసిన మాచాని వెంకటేష్ మాట్లాడుతూ తమ కుటుంబం మొదటి నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలలో ముందుందని చెప్పారు.
గతంలో తమ కుటుంబీకులు 40 సంవత్సరాల పాటు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారని, దీన్ని బట్టి ప్రజల్లో తమ కుటుంబం పట్ల ఎంత అభిమానం ఉందో వ్యక్తమవుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇందులో భాగంగానే ఎమ్మిగనూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని దరఖాస్తు అందజేసినట్లు ఆయన వివరించారు. మా ఊర్లో గత 70 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు, మా తాత శివన్న గారు, మా నాన్నగారు, కంటిన్యూస్గా రఘునాథ్ గారు మా ఊర్లో అభివృద్ధి చేస్తూనే ఉన్నాము. ఎమ్నోలో అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ రాకన్నా ముందు కూడా కోఆపరేటివ్ సొసైటీలు నిర్మించారు. దాని తర్వాత మా తాతగారు శివన్న గారు 40 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. 40 సంవత్సరాలుగా జనాలు అతని అభిమానం మీద గెలిపించారు. ఎందుకంటే ఎమ్మిగనూర్ టౌన్లో మనం కరప్షన్ ఫ్రీ, వెరీ క్లీన్ పాలిటిక్స్ ఉండడం వల్ల ప్రజల అభిమానంతో చేశారు. మా తాత కూడా టీడీపీ తరఫునే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ప్రజల సేవ చేయడం ఉద్దేశంలో మా నాన్నగారు కూడా ప్రతి సంవత్సరము బుక్స్ పంచడం కానీ, స్కాలర్షిప్స్ ఇవ్వడం, భూదానం కూడా చేశారు. మనం ఒక చారిటీ బేస్ మీద ఒక స్కూల్ కూడా నడుపుతున్నాము. దాంతోపాటు ఇప్పుడు నేను కూడా ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీని టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నాను. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా అని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బిటి నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులపైన దాడులు చేయటం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయటమేనని టీడీపీ కర్నూలు నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, మల్లెల రాజశేఖర్, పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరీ చరిత, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జగన్నాథం, ఐజేయు జాతీయ సమితి సభ్యులు జి కొండప్ప, కె నాగరాజు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస గౌడ్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పి సుంకన్న, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజీ, సీనియర్ ఆంధ్రజ్యోతి డెస్క్ ఇన్ఛార్జ్ నవీన్, నాయకులు సురేష్, హుసేన్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, జిల్లా సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, అవినాష్, వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, మధు అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నాడు జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు విచక్షణారహితంగా కర్రలతో, కాళ్లతో, చేతులతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణపై దాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, సిఐటియు, ఏఐఎస్ఎఫ్, రాయలసీమ విద్యార్థి సంఘం, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ పార్టీ ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో శాసన, న్యాయ, పరిపాలన విభాగాలు 3 స్తంభాలైతే 4వ స్తంభం మీడియా అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగంలోని 4 వ్యవస్థలపై దాడులు చేశారన్నారు. ముఖ్యంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే మీడియాపై ఇటీవల కాలంలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తన తప్పులను ఎత్తి చూపిస్తే జీర్ణించుకోలేని జగన్, ఆ పార్టీ నేతలు జర్నలిస్టులపైన దాడులకు తెగబడుతున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని వ్యవస్థలను బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకొని అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే నిన్న రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో కవరేజ్కి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేయటం దుర్మార్గమన్నారు. దాడులతో నిజాలను రాయకుండా అణిచివేయలేరన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు తేల్చుకోవాలని,
జర్నలిస్టులపైన ప్రతాపం చూపించటం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంస్కృతి మంచిది కాదని, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. ప్రజాస్వామికవాదుల వద్ద ఈ దాడులను ఖండించాలని కోరారు. ఇంత పెద్ద దాడి జరిగిన సీఎం జగన్ ఇప్పటి వరకు స్పందించకపోవటం చూస్తే ఆయన వైఖరి ఏంటో తెలిసిపోతోందన్నారు. దాడులతో నిజాలను వెలుగులోకి రాకుండా అణిచివేయలేరని, పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. సీఎంకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీకృష్ణపై దాడి చేసిన వారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికీ స్పందించకపోతే చలో తాడేపల్లి కూడా చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సృజనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర అధ్యక్షుడు రామకృష్ణ, ఏఐటియుసి నగర కార్యదర్శి చంద్రశేఖర్, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సోమన్న, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఏబిఎన్ సుంకన్న, 99 టీవీ మస్తాన్, నాగేంద్ర ప్రసాద్, మల్లికార్జున, ఆంధ్రజ్యోతి డెస్క్ సిబ్బంది మనోహర్, తుంబల్, రామయ్య, జయరాం, కెమెరామెన్లు శేషపణి, వీరేష్, మోహన్, శేఖర్, రామ్మోహన్, సురేంద్ర, నాగేష్, ఫోటో జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం, అంజీ, రఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇప్పటి వరకు కూడా ఫేక్ డిఎస్సి 6100 టీచర్ ఉద్యోగులు భర్తీ చేస్తారని కొన్ని జిల్లాల్లో లేకుండా చేశారు. అంటే నిరుద్యోగులపై దాడి చేయడానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. అదేవిధంగా కనీస అవసరాలైనటువంటి నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి. ఆ ధరలు తగ్గించలేనటువంటి పరిస్థితి, అంటే ధరలు పెంచడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి గ్రామ స్వరాజ్యమే ధ్యేయమని చెప్పినటువంటి గాంధీవాదానికి విరుద్ధంగా ఈరోజు 15th ఫైనాన్స్ అన్ని డబ్బులు కూడా మీరు లాగేశారు. లైట్లు వేసే పరిస్థితి లేదు, డ్రైనేజ్ లేదు. ఈరోజు గ్రామాలన్నీ మురుగుపట్టే పరిస్థితి. అంటే గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చేయడానికి మీరు సిద్ధమని అడుగుతున్నాను. నిన్న ముఖ్యమంత్రి ఒకటే చెప్పాడు, మేము అన్ని రకాలుగా 99% పూర్తి చేశాం, మిగిలింది 1% అని చెప్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల హామీలు, పాదయాత్ర హామీలు, మేనిఫెస్టో హామీలు, ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి హామీలన్నీ కూడా మొత్తం 85% మీరు ఏది కూడా చేయలేదు. దీనికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు కానీ, మీ తరపున మంత్రులు కానీ, మీ ప్రతినిధులు ఎవరైనా కానీ, సలహాదారులు కానీ, లక్షలాది రూపాయలు తీసుకుంటున్నటువంటి సలహాదారులు కానీ ఎవరికి పిలిపించినా కొండారెడ్డి బ్రిడ్జి దగ్గరికి మీరు వస్తే మేము కూడా సిద్ధం. మీ అవినీతిని, మీరు 5 సంవత్సరాలు దోచినటువంటి దోపిడిని, మీరు దుర్మార్గపు చర్యల్ని, మాట్లాడితే కేసులు పెట్టినటువంటి విధానాన్ని, 85% మీరు ఫెయిల్ అయిన విధానాన్ని చర్చించడానికి మేము సిద్ధం. మీరు కూడా సిద్ధమా అని కూడా నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు సిద్ధమైతే టైం డేట్ మీరని చెప్పండి, టైం డేట్ మేమని చెప్తాం. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర మీరు వస్తే ముఖ్యమంత్రి గారి తరపున మంత్రులు కానీ, సలహాదారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చినా కూడా మేము చర్చించడానికి సిద్ధం. సోదరుడు బిటి నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతమొందించడానికి, విధ్వంసకర పాలన అంతమొందించడానికి యువత ముందుండి నడిపించవలసిన బాధ్యత గురించి ఈరోజు మాకు గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు యువతను మోటివేట్ చేసే విధంగా ఈరోజు సూచనలు తెలియడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోనే ఈసారి 45 లక్షల ఓట్లు కొత్తగా ఎన్రోల్మెంట్ చేయబడినాయి. మరి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, మై ఫస్ట్ ఓట్ ఫర్ తెలుగుదేశం, ఈ ఓటు విధానాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడుకి వేయాలి? ఈరోజు యువత ఉద్యోగాలు లేక, రాజధాని లేక, ఐటీ రంగం లేక, ఇట్లా పారిశ్రామిక రంగం లేక అన్ని రంగాల్లో విఫలమై ఇతర రాష్ట్రాలకు యాచకులుగా మారి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువై అసాంఘిక కార్యకలాపాలకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేని విధంగా డ్రగ్స్, మత్తు, గంజా ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వేగంగా సరిపోయి దానికి బానిసలు అవుతున్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి యువతకు కూడా ఉద్యోగం కల్పిస్తాం, పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేస్తాం, అలాగే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్ని రంగాల్లో
నేను విన్నాను, నేను చూశాను. నేను వచ్చిన తర్వాత యువతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలైతేనేమి, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలైతేనేమి తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా అందరికీ కూడా మోసపూరిత వాగ్దానం చేయడం జరిగింది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.